సహజంగా మనం చెప్పుకున్నటువంటి సంకల్పం అంటే ప్రధానంగా ఈ వాస్తు పూజ ఎందుకు చేసుకోవాలి అంటే చేసుకోకుండా కూడా ఇంట్లో రావచ్చు, తప్పకుండా. ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క శ్రేయస్సు. ఇదంతా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సహజంగా ఈ ఇల్లు అంటే ఇప్పుడంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మామూలుగా అయితే ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉండడం అనేది మంచిది కాదు. మనం ఏంటి ఒక ప్రధానంగా ఇండివిజువల్గా ఇల్లు కట్టుకున్నప్పుడు భూమిలో గుంతలు తీస్తాం కదా, ఆ భూమిలో తీసేటప్పుడు భూమి లోపల నివాసం ఉండేటువంటి జీవాలు ఉంటాయి. ఏ పాములో తేళ్ళు అవో గుడ్లు పెట్టుకుని నివాసం ఉంటాయి. ఆ జీవులు కానివ్వండి, వాటి యొక్క శిశువులు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, అవి చంపబడడం వల్ల కానీ మన వల్ల కాదు. మీరు స్టార్టింగ్ కర్మచారి అంటే ఎవరైతే ఇల్లు కట్టే పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా అది కానీ, తర్వాత గుండెలకు లంక బిందెలు అన్న అటువంటి లంక బిందెలు దొరకడం వల్ల కానివ్వండి, తర్వాత పాషాణాది అష్టశల్యానం రాయి దగ్గర నుంచి మొదలుపెట్టి బంగారం వరకు 8 రకాల లోహాలు ఉంటాయి. ఆ 8 రకాల లోహాలు ఈ భూమిలో లభించడం వల్ల అలాంటిది ఏదైనా దోషం చేయడం వల్ల లేదు. ఈ స్థలాల్లో ఇంతకు ముందు ఏదైనా జలాశయాలు అంటే మనకి ప్రధానమైనటువంటి ద్రవ్యం బతకాలంటే నీళ్లు, నదులు కానివ్వండి, చిన్న చిన్న బావులు కానివ్వండి, జలాశయం దిగుడు బావులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేసి మనం ఇల్లు కట్టుకోవడం వల్ల కానివ్వండి. తర్వాత విద్యాలయము, వైద్యాలయము, దేవాలయం, ఈ మూడింటి యొక్క ప్రాంగణం అంటే దాని యొక్క నీడ పడేటువంటి పరిసరాల్లో మనం ఇల్లు కట్టుకోకూడదు. ఎందుకంటే మన ఇంట్లో ఏమైనా చనిపోతే ఆ నీడ మన ఇంటికి పడ్డప్పుడు మన ఇంటికి ఎన్ని రోజులు ఆశోషం ఉంటుందో ఆ గుడికి కానీ, స్కూల్కి కానీ, హాస్పిటల్ కానీ అన్ని రోజులు ఆశోషం పాటించాలి. అందుకు గుడి దగ్గరలో ఇల్లు కట్టుకోకూడదు. ఏంటి, ఇల్లు ఇంటికి ఆనుకొని గుడి కట్టేస్తారు, అలా ఉంటుంది. అందుకని దానికి ప్రాంగణంలో కానీ లేదా ఆ స్థలంలో ఏమైనా చిన్న చిన్న గుళ్ళు అంటుంటే తీసుకోవడం చేసి కట్టడం. లేదు దేవతా వృక్షాలు, తులసి, వేప చెట్టు, ఉసిరి చెట్టు మనం పూజిస్తాంగా చెట్లని, అటువంటి ఏవైనా దేవతా వృక్షాలు కానివ్వండి. లేదు మహావృక్షాలు అంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, పైన ఒక 1000 పక్షులు ఉంటాయి, కింద పాములు, తేలు, ఆవులు ఇవన్నీ వెళ్తూ ఆశ్రయానికి ఉంటాయి. ఆ చెట్టు మనం కొట్టేసి వాటి యొక్క జీవనాధారాన్ని తీసేసి మనం అక్కడ ఇల్లు కట్టుకుంటాం. అటువంటిది కన్నా లేదు గురుచి అంటే తిప్పతీగ మనకి ఆయుర్వేదంలో వాడతారు. ఆ తిప్పతీగ, విద్యులాత్ర ఇటువంటి కొన్ని విశేషమైనటువంటి మొక్కలు ఉంటాయి. వాటికి విత్తనాలు అంటే ఏమి ఉండదు, అది ఎలా మొలుస్తాయో కూడా ఎవరికి తెలియదు. అటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఏవైనా మొక్కలు మనం అనుకోకుండా తీసేయడం. లేదు విశేష జంతువులు అంటే పతంగం అంటే సీతాకోక చెట్టు, ఈ పతంగము, తూనిగ ఇటువంటి ఏవైనా విశేష జంతువులు మనం సంహరించడం వల్ల కానివ్వండి. లేదు ఈ ఇల్లు కడుతున్నప్పుడు ఈ కింద టైల్స్ కింద ఎక్కడో ఓ ఎలుకో, పక్షో, గూడో ఏదైనా ఆ ఇటుకలో తెలిపింది అనుకోండి సందులోకి, చూసుకోకుండా పైన ప్లాస్టిక్ వేసేయడం. అటువంటివి ఏదైనా రక్త, మజ్జ, మాంస, సిద్ధ, వీర్య, కేశ, శ్మశ్రు, రోమన అంటే రక్తము కానివ్వండి, వీర్యం కానివ్వండి, గోరులు, ఈ గడ్డము, గంటుకలు, ఉమ్ము వేలు, చర్మం, యువతలు ఇవి ఏదైనా సరే ఇందులో ఇప్పుడు వాడు చేస్తున్నాడు, వేలు తెగి కింద పడుతుంది, జాగ్రత్తలు తీసి పేపర్లో పెట్టి గోడకు వేస్తాడు, దాని మీద మట్టేసేసి పని చేసేస్తాడు. జడ్డు చీమ చచ్చిపోతుంది, దాని మీద పెట్టి పని అయిపోతుంది, టైల్స్ వేసేస్తాడు. అటువంటివి ఏదైనా జరగడం వల్ల కానివ్వండి. అలాగే మనం ఎంత బాగా కట్టుకున్నా ఎక్కడో దగ్గర చిన్న వాస్తు దోషం ఉంటుంది. ఆ మూల బరువు ఉండకూడదు, ఇటుక ఎక్కువ ఉండడం, ఈ మూల ఒక్కటి బరువు తక్కువ ఉండడం, ఏదో ఒకటి ఉంటుంది. అటువంటివి ఏమైనా చిన్న దోషాలు. ఆ దోషాలన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా దోషాలు ఉన్నాయి. దోషాలంటే మనం చేయకూడనటువంటి పనులు. అంటే చెట్లు ఎక్కడ పెంచాలో మనం తెలుసుకోవాలి, ఆ పెంచిన చెట్లని నరకూడని విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలా ఏమైనా పని చేయడం వల్ల ఈ దోషాలన్నీ ఎవరికి వస్తాయా, ఇంట్లో ఉండేటువంటి వారికి వస్తాయి. మరి ఆ దోషాలు పోవాలంటే ఏం చేయాలి? దీనంతటికీ ప్రధానంగా ఒక భగవంతుడు ఉంటాడు. ఆయన ఎవరు? వాస్తు పురుషుడు. ఈ వాస్తు పురుషుడికి పూజ చేసుకోవడం వల్ల ఇటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన ఆవిర్భావం అంతా వేరే కదా, చాలా పెద్ద స్టోరీ. అయితే ఈ వాస్తు పురుషుడికి ప్రీతిగా మనం ఏం చేయాలి? ఆయన కొద్దిగా క్రూరత్వం అంటే కొంచెం ఎక్కువ కోపం ఉన్నటువంటి భగవంతుడు. ఆయన అలాగా అవి తీసుకుంటారు, కొద్దిగా మాంసం, రక్తం అటువంటి తీసుకుంటారు. అందుకని దానికి ప్రతీకగా మాంసం, ప్రత్యక్షంగా మనం మాంసం వెళ్ళాం కదా, అందుకని దానికి ప్రతీకగా నిమ్మకాయ, గుమ్మడికాయ అనేది మాంసంతో సమానం. అందుకని నిమ్మకాయ, గుమ్మడికాయ దానికి కొట్టి శాంతపరచడం కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా నెగిటివిటీ ఉంటే పోవడానికి ఆ దీపారాధన వెళ్తూ ఇప్పుడంటే మనం లోపలికి రాగానే మనం లైట్ అయ్యగానే స్విచ్ చేస్తే లైట్ వెళ్తుంది. అప్పుడే ఉంది దీపారాధన వెళ్తూలో లేక దీపారాధన వెళ్తూలో చుట్టుపక్కల మూలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ వేద మంత్రాలు చదువుకుంటూ నవధాన్యాలు చదువుకోవడం వల్ల ఇల్లంతా కూడా మంత్రాల ద్వారా క్లీన్ గా ఉండడం లేదు, ప్యూరిటీగా ఉండడం లేదు కదా. క్లీన్ అంటే శివుడిగా చేస్తే క్లీన్ వచ్చేస్తుంది, కానీ ప్యూరిటీ రావాలంటే వస్తువులో ప్యూరిటీ రావాలంటే దాని యొక్క మూలం దగ్గర నుంచి బాగుంది. అందుకే మనం శంకుస్థాపన అదొక పూజ, గృహప్రవేశం, గుమ్మం పెడితే పూజ,
ఏదైనా విశేషంగా చేస్తే ఇప్పుడు ప్రతిదానికి పూజ ఎందుకు చేస్తామంటే ఉన్నటువంటి పదార్థాలన్నిటి కూడా ప్యూరిటీ కావాలి. మనం నవధాన్యాలు మంత్రాలు చదువుకుంటూ ఉండడం వల్ల ఊడిస్తే శుభ్రం అవుతుంది, కానీ నెగిటివిటీ ఎలా పోతుంది? ఆ దీపం యొక్క వెలుతురు పడ్డటువంటి ప్రతి చోట, నవధాన్యాలు పడ్డటువంటి ప్రతి చోట, దీంట్లోకి బాత్రూమ్స్ లెక్కలు రావు. ఎందుకంటే బాత్రూమ్ అనేది ఇంట్లో ఉండకూడదు. మనకి బాగా బద్ధకాలు ఎక్కువయ్యి ఇంటి దగ్గర నుంచి 400 అడుగుల దూరం వెళ్ళి మలమూత్ర విసర్జన చేయాలి. అంత దూరం వెళ్ళేటప్పుడు ఎందుకు ఇబ్బంది అని చెప్పి మరి ఇంట్లోనే బాత్రూమ్ పెట్టుకొని ప్రశాంతంగా జీవనం సాగిస్తుంది. అందుకని ఆ డోర్ అనేది మనకి వాస్తులోకి లెక్కలోకి ఉండదు. మిగిలిన రూమ్లు చదువుకొని దేవుడు రూమ్, బెడ్రూమ్స్ అన్ని చదువుకొని మళ్ళీ అక్కడికి వచ్చి చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్నట్టు ముందుగా గణపతి పూజ. గణపతికి పూజ చేసుకొని ఏ పూజ చేసుకున్నా మనం ముఖ్యంగా చేసుకునేది ఏంటి? గణపతి పూజ. గణపతి పూజ చేసుకొని తర్వాత ఈ గృహము, భూభాండం ఏదైతే మనం వస్తువులన్నీ మనం కొనుక్కొచ్చుకోవాలంటే వాడు ఏదో వస్తువులు ముట్టుకొని వస్తారు, లేదు వాడు మనం ముట్టుకోవాల్సిన స్థితిలో ఉంటారు. ఆడవాళ్ళు ఏమన్నా 3 రోజులు ముట్టులో ఉన్నా సరే వాళ్ళ జీవనాధారం పూలు కాబట్టి 4 రోజులు నేను పూలు అమ్మనంటే ఎక్కడ కుదురుతుంది? మనకి రోజు గుర్తు రావాలి కదా, వాళ్ళు పనిచేస్తాం. అటువంటి దగ్గర నుంచి మనం పూలు పండ్లు తెచ్చుకోవడం వల్ల అది మరణం అవుతాయి. కాబట్టి ఈ పుణ్యాహమాచరణ చేసుకొని ఆ నీళ్లు మన మీద చుట్టుపక్కల ఇల్లంతా చల్లుకోవడం వల్ల మొత్తం అంతా కూడా శుద్ధి కలుగుతుంది. తర్వాత ఇక్కడేమో వాస్తు పురుషుని ఆరాధన చేసుకోవాలి. ఆయన యొక్క బంధువర్గం, నవగ్రహాలు, దిక్పాలకులు, పంచలోకపాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అక్కడ ఇష్టదేవత, కులదేవత, పురుషులు, ఉపదేవతలు వీళ్ళందరినీ అక్కడ కలిసి ఆవాహన చేసుకోవాలి. తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పాయసం, అంటే సహజంగా మీరు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటారు, అమ్మాయిగా అబ్బాయిగా ఉన్నటువంటి ఫంక్షన్, మీరు ఏం చేస్తారు? మీ నాన్నగారు కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, తాతయ్యో, బాబాయో, మామయ్యో, మీ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఫంక్షన్ ఉంది, ఫస్ట్ కార్డు మీకు ఇస్తున్నాను బాబాయ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫంక్షన్ అయిపోయిన దగ్గరే ఉండి అది ఇది చేయాలరా, ఇలా చేయాలరా అని ఖచ్చితంగా మనకు చెప్తారు. మనం వద్దన్నా సరే మనకు చెప్తారు, ఎందుకంటే బాధ్యతగా తీసుకుంటారు. ఇప్పటిదాకా ఇక్కడ ఏ పూజ చేయలేదు. ముఖ్యంగా ఫస్ట్ ఎవరికి చేస్తున్నాం పూజ? వాస్తు పురుషుడు పూజ చేస్తున్నాం. ఎవరికి హోమం చేయలేదు. ఫస్ట్ హోమం ఎవరికి చేస్తున్నాం? వాస్తు పురుషుడు చేస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా వంట చేశారా? ఫస్ట్ వంట ఎవరికి చేస్తున్నాం? వాస్తు పురుషుడికి పాయసం ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే మొత్తం వాస్తు దోషాలన్నీ తీసేస్తే అదొక్కటి జరిగితే అంత జీవితం బాగుపడిపోతుంది. అంటే సహజంగా ఇప్పుడు బయట అందరికీ కూడా ఏంటంటే పట్టించుకోవాలి. ఎక్కడో దగ్గర ఇప్పుడు మంచం ఒక పక్కన పెట్టాలి, అక్కడ కాకుండా ఇంకో పక్కన, అంటే అటువైపు బరువు పెరగడం వల్ల వాస్తు దోషం కొద్దిగా పెరుగుతుంది. వాస్తు దోషం పెరగడం వల్ల ఏమవుతుంది? నీ మీద ఏమైనా నవగ్రహ ప్రభావాలు ఉన్నాయనుకోండి, ఈ వాస్తు దోషము ప్లస్ నవగ్రహ ప్రభావాలు ఈ రెండు కలిస్తే నీకు బరువు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 3 బస్తాలు తీసుకొచ్చాం సామాన్లు, 3 బస్తాలు ముగ్గురు ఉంటే ఒక్కో బస్తా తీసుకురావచ్చు. 2 బస్తాలు ఏమొస్తే ఏమవుతుంది? నాకు బరువు పెరుగుతుంది. అలాగా ఏదైనా వాస్తు దోషాలు ఉండడం వల్ల ఈ వాస్తు దోషాన్ని మీరు భరిస్తూ ఆ వాస్తు దోషం యొక్క ప్రభావం చేత మీ నవగ్రహ దోషం కూడా ఎక్కువ ప్రభావితం అవుతుంది. చెడు కలిస్తే ఏమవుతుంది? పెద్ద చెడు. అలా ఆ దోషాలు కలగకుండా ఉండాలంటే వాస్తుని మనం జాగ్రత్తగా ఎక్కడ బరువు ఉండాలంటే చూసుకోవాలి. అటువంటి దోషాలు ఏదైనా ఉంటే పోవడానికి ఇదంతా చేస్తుంది. చేసేటువంటి హోమంలో కూడా మీరు అక్కడ ఎలా చేయాలి ఏంటంటే చెప్తాను. ముందుగా గణపతి పూజ చేస్తున్న ఈ రోజు ఏదైతే మీరు పూజ చేస్తారో అదొక్కటే వాస్తు పురుషుడు స్వీకరిస్తారు. మళ్ళీ ఈ రోజు అయిపోయిన తర్వాత పొద్దున్నే బంగారు విగ్రహం తీసుకొచ్చి పంచామృతంతో అభిషేకం చేసినా ఆయన స్వీకరించారు. ఎందుకంటే ఈ రోజే ఆయనకి ప్రధాన ఈ ముహూర్తము, ఈ సమయం ఏదైతే ఉందో, ఎందుకు మనం నిక్కచ్చిగా సమయం చూసుకుని మరి ఆ సమయానికి లోపలికి వస్తామంటే దాని యొక్క బలం, ఆ సమయానికి బయలుదేరితే సమయానికి చేస్తే వచ్చేటువంటి బలం. అందుకని ఈ సమయంలో మీరు వాస్తు పురుషాయ నమః అనుకుంటూ పూజ అంతా కూడా వాస్తు పురుషాయ నమః అనుకుంటూ చేయాలి. రోజు మీ పుట్టినరోజు అనుకోండి, రోజు చిన్న కేక్ కట్ చేసి చాక్లెట్ నోట్లో పెట్టిన ఆనందపడతారు. రేపు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పి దండలు వేసినా సరే మీ మనసులో ఏముంటుంది? నిన్న నా పుట్టినరోజు, ఈ రోజు కాదుగా, ఈరోజు ఎంత చేసినా సరే మీకు తృప్తిగా అనిపించదు. అలాగే ఈ రోజు ఆయనకి మీరు ఎంతైతే చేస్తారో దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు. అందుకని చేస్తున్నంతసేపు మనసులో మిగిలిన పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీరు వాస్తు పురుషాయ నమః అనుకుంటూ చూసుకుంటారు.